కృష్ణానది జలాల పంపిణీలో నిర్వహణ ఇబ్బందులు లేకుండా కృష్ణానది యాజమాన్య బోర్డు 18 అంశాలతో కూడిన మార్గదర్శకాల ముసాయిదాను రూపొందించింది, జలవనరుల శాఖకు సమర్పించింది. న్యూఢిల్లీలో కృష్ణా వాటర్ బోర్డు సమావేశం రెండో రోజు సాగింది. తొలి రోజు భేటీలో 15 అంశాలను ఖరారు చేసిన బోర్డు రెండో రోజు మరో 3 అంశాలను చేర్చింది. 2 రోజుల భేటీలో రూపొందించిన ముఖ్యమైన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు ఒక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకోవాలి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాలువ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాలువకు 32 టీఎంసీలు విడుదల చేయాలి. అలాగే తెలంగాణకు 100 టీఎంసీల నీరు విడుదల చేయాలి. మొత్తంగా నాగార్జున సాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. కేసీ కెనాల్ ద్వారా 31 టీఎంసీలు, జూరాల ప్రాజెక్టు ద్వారా 17.8 టీఎంసీలు, ఆర్డీఎస్ ద్వారా 15.9 టీఎంసీల నీటి వినియోగం మించకూడదు. నీటి నియంత్రణ నిర్వహణ విషయంలో ముందుగా కృష్ణా డెల్టా అవసరాలను పరిగణలోకి తీసుకుని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రోటోకాల్ అమలు చేయాలి. కృష్ణా డెల్టాకు కేటాయించిన 182 టీఎంసీల జలాలు వాస్తవిక రూపంలో లభ్యమయ్యేలా వర్కింగ్ గ్రూప్ చర్యలు తీసుకోవాలి. ఇరు రాష్ట్రాల అంగీకారంతోనే జరుగుతున్నందున ఈ అంశాలపై మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ మార్గదర్శకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసిన తర్వాత 2 రాష్ట్రాలకు పంపిస్తుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన మీదట కేంద్ర జలవనరుల శాఖ నోటిఫై చేస్తుంది. ఆ వెంటనే అమల్లోకి వస్తుంది. 2015-16 ఖరీఫ్ రబీ సీజన్లలో నిర్వహణ మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి. మార్గదర్శకాలన్నీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు లోబడే రూపొందించారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.